హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ ప్రజ్ఞ మ్యాథ్స్. ఈ సెషన్ లో మనం ప్రోగ్రెషన్స్ కి సంబంధించి ఎక్సర్సైజ్ నెంబర్ 6.3 క్వశ్చన్ నెంబర్ 5. So the question is, find the sum of 51 terms of AP whose second and third terms are 14 and 18 respectively. So he was asking that calculate the sum of 51 terms. So in that he was given the second term is 14, third term is 18. So now we have to calculate the sum of 51 terms of this series. ఈ క్వశ్చన్ లో మనకి ఏమి ఇచ్చాడనంటే S51 క్యాల్కులేట్ చేయమంటున్నాడు. S51 అంటే అర్థం ఏంటి? సమ్ ఆఫ్ 51 టర్మ్స్ ఆఫ్ ఏపీ సిరీస్. ఇందులో సెకండ్ టర్మ్ ఇచ్చాడు, థర్డ్ టర్మ్ ఇచ్చాడు. S51 ఫైండ్ అవుట్ చేయాలి. వెరీ సింపుల్. ఇక్కడ చూడండి, ఫస్ట్ సెకండ్ టర్మ్, ఫస్ట్ గివెన్ స్టేట్మెంట్ వి విల్ రైట్. గివెన్ second term is equal to, that is A2 is equal to 14, third term is equal to 18, that is nothing but A3 is equal to 18. These two are given. We have to find S51. S51 అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇందులో చూడండి, solution A2 is nothing but 14. We know the nth term formula, that is an is equal to a plus n minus 1 into d. So A2 అనేది 14 ఉంది, ఇందులో nth term formula వచ్చేసి a plus n minus 1 into d అవుతుంది. So that is A2 is equal to a plus 2 minus 1 into d is equal to 14. That is a plus d is equal to 14. This is nothing but equation number 1. So next equation, A3 is equal to 18. That is nothing but a plus 3 minus 1 into d is equal to 18. That is a plus 2d is equal to 18 అవుతుంది. This is the second equation. Solving the first and second equation, equation 1 and equation 2, మనకి ఫస్ట్ ఈక్వేషన్ ని సెకండ్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే ఏ వాల్యూ డి వాల్యూ వస్తుంది. ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేసి a ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 14. సెకండ్ ఈక్వేషన్ వచ్చేసి a ప్లస్ 2d ఈజ్ ఈక్వల్ టు 18. సబ్ట్రాక్షన్ చేద్దాం. ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్, ఇక్కడ 0 వస్తుంది. ఇక్కడ చూడండి, 1d లో నుంచి మైనస్ 2d సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్ 1d వస్తుంది. 2 1 కి డిఫరెన్స్, 2 కి 1 కి డిఫరెన్స్ ఎంత ఉంటుంది? 2 లో నుంచి 1 తీసేస్తే 1 వస్తుంది. కాకపోతే 2 అనేది పెద్ద నెంబర్ కాబట్టి మైనస్ సైన్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఇక్కడ కూడా సేమ్, 18 లో నుంచి 14 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 4 వస్తుంది. కాకపోతే మైనస్ అనేది పెద్ద వాల్యూ కాబట్టి మైనస్ 4 ఉంటుంది. సో రెండు సైడ్స్ మైనస్ మైనస్ క్యాన్సిల్ చేసుకుంటే డి వాల్యూ వచ్చేసి 4 అవుతుంది. డి వాల్యూ వచ్చిన తర్వాత ఏ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఏ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే డి వాల్యూని ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ d is equal to 4 in the first equation. So that is a plus 4 is equal to 14. A is nothing but 14 minus 4. A value 10 అవుతుంది. ఫస్ట్ టర్మ్ వచ్చేసి 10 వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి Sn క్యాల్కులేట్ చేయాలి. Sn అంటే ఏంటి? n by 2, 2a plus n minus 1 into d. సో ఇక్కడ మనకి 51 టర్మ్స్ కి క్యాల్కులేట్ చేయాలి కాబట్టి S51 n వాల్యూ 51 అవుతుంది. 2a ఏ వాల్యూ వచ్చి 10, n వాల్యూ వచ్చేసి 51, డిఫరెన్స్ వచ్చేసి 4. దట్ ఈస్ 51 by 2, 2 into 10 becomes 20. 51 లో నుంచి 1 తీసేస్తే 50. 51 by 2, ఇది 20, ఇది 200.
51/2 20 200 అంటే 220 అవుతుంది ఇది. సో ఈ రెండు క్యాన్సిల్ చేయొచ్చు. 2 1s 2 1s 0. సో నెక్స్ట్ 11 into 51 చేస్తే ఫస్ట్ 11 into 51 చేస్తే 561 వస్తుంది. కీప్ 1 0. దో S51 is equal to 5610. Therefore, the sum of 51 terms of AP series is nothing but 5610. Therefore, S51 is equal to 5610.